హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సెకండ్ డే అండి. డిస్టర్బెన్స్ అయితే సారీ అండి, నేను ఇక్కడ బయట ఇస్తున్నాను కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఇంకా మేము రూమ్ తీసుకునేసరికి 3-2 అవర్స్ అయితే పట్టిందండి. రూము చాలా టైమే పట్టింది. రూమ్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు అనుకొని ఇలా బయటకు వచ్చేసాము. మా పెద్ద పాపకి తోతపరి అంటే చాలా ఇష్టం. ఇక్కడ చీప్గా దొరుకుతాయి అంటే తిరుపతిలో మామిడికాయలే చీపు, మిగతావన్నీ ఎక్కువ రేటే, డబల్ రేట్లు ఉంటాయి. తర్వాత టిఫిన్ అయితే చేసుకున్నాము. ఈరోజు మటుకు ఇక్కడ కింద ఉండి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మెట్లు ఎక్కుదామని అయితే అనుకున్నామండి. అందుకే ఇలా ఏమన్నా కింద ఉన్న టెంపుల్స్ ఏమన్నా ఉంటే చూసి ఈ ఖాళీగా ఉన్న టైంలో చూసేది. ఇక్కడ హోటల్కి ఎదురుగా కోనేరు ఉందండి. రూమ్స్ మేము తీసుకున్న హోటల్ అండి, రూమ్స్ ఎదురుగా ఇలా కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర కొద్దిసేపు అలా కూర్చున్నాము. మేము అంతకుముందు సార్ వచ్చినప్పుడు కూడా కూర్చున్నాము. ఇక్కడ అయితే కచేరీ లాగా పెడతారండి. కొద్దిసేపు అలా కూర్చొని వచ్చేసాము. చాలా బాగుంటుందండి. అస్సలు ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుపతిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో అసలు. అలాగైతే కూర్చొని మిగతా ఇక్కడ అయితే మేము గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. నేను లాస్ట్ సారి కూడా వచ్చినప్పుడు చూసానండి, చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎంత బాగుంటాయో, కానీ మనం ఇక్కడ ఏవి కొనలేమండి. అన్నీ డబల్ రేట్స్ ఉంటాయి. ఇంకా చూసి పిల్లలు అయితే అవిగొని ఇవిగొని అని బాబు అయితే అలా చేస్తుంటే వద్దునానని చెప్పేసి తీసుకొని వచ్చాను. చాలా బాగుంటుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈసారి వచ్చినప్పుడు ఈ గోవిందరాజస్వామి టెంపుల్ అయితే చూడండి. చాలా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి, ఎంత ప్రశాంతంగా, అసలు ఎంత బాగుందో. ఇలాగైతే మొత్తం టెంపుల్ లోపలికి మటుకు మొబైల్ అలౌడ్ లేదు కాబట్టి ఇక్కడ బయట వారికి తీసానండి. సారీ అండి, డిస్టర్బెన్స్ అవుతే. ఇక్కడ నేను బయట కూర్చొని ఇస్తున్నాను. నేను 10 days ఇక్కడే ఉంటాను కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఇది Day 2 అండి. సారీ అండి, ఏమన్నా డిస్టర్బెన్స్ అవుతాయి మటుకు. ఇలాగైతే దర్శనం చేసుకున్నాయి. ఇక్కడైతే పెద్ద లైన్ ఏం లేదు, ఒక 10 నిమిషాలు అలా పోయేసి అయితే రావచ్చు. దర్శనం కూడా చాలా లోపల చాలా గుళ్ళు ఉన్నాయండి. అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని వచ్చాము. మా అదృష్టం ఏంటంటే ఆ రోజు ఏదో అమావాస్య కాదు ఏదో ఉంది, ఆ రోజు మా వారు కూడా మోసారనమాట రథము. మా అదృష్టం అనుకోండి. మేము వెళ్ళిన రోజు అయితే చాలా అదృష్టం అనుకున్నాం మేమైతే. మాకు ఆ పుణ్యం దక్కిందని మేము అనుకున్నాము. కొంచెంసేపు అక్కడ కూర్చొని ఇంక ఇలాగైతే బయటకు వచ్చేసామండి. ఎవరైనా నేను ఇన్నిసార్లు వచ్చాను కానీ నాకు తెలీదండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఒక 1 week ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూసాము కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి తెలియదంటూ ఏం లేదు, అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఇది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈసారి పోయినప్పుడు దర్శించుకోండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు నిత్యం బాగుంటుందండి. చాలా ఎంత బాగున్నాయి చూడండి అసలు. గుడి మీద, టెంపుల్ మీద కానీ విగ్రహాలు ఎంత శిల్పి ఎంత బాగున్నాయో ఇవన్నీ. ఇలాగైతే దర్శించుకున్నామండి. చదువు లోపల కూడా గుళ్ళో చాలా బాగున్నాయి అన్నీ. షాప్లో మటుకు చూస్తుంటేనే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఏది కొనలేము మనము. అంత రేట్లు ఉంటాయి, డబల్ రేట్లు. ఇంకా మావాడైతే మామూలు అల్లరి కాదు, అల్లరి చేస్తూనే ఉన్నాడు. అయినా నేను వద్దు బాబా అని తీసుకుని వచ్చాను. ముందు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తిరుపతి ముందు మనము వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాకే తర్వాత ఇక్కడ కిందకి వచ్చి గోవిందరాజస్వామి టెంపుల్ అయితే దర్శించుకుంటారు. కాకపోతే మేమేంటంటే వేరే పని మీద